సంపదను పెంచుకొని ఇతరులకు పంచినప్పుడే ఆనందం దక్కుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకల్ప దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ప్రకృతిలోని చెట్లు, నదులు, మూగ జీవాలు మనకు ఎన్నో ఇస్తున్నాయని చెప్పారు. ఇదే తరహాలో మానవ శరీరం కూడా ఇతరులకు ఉపయోగపడాలన్నారాయన. ఈ సందర్భంగా పురస్కారాలను అందించి సన్మానించారు. సుచిరిండియా ఫౌండేషన్ అధినేత లయన్ డాక్టర్ వై కిరణ్ పాల్గొన్నారు. ప్రతి ఏటా అన్నా హజారే, డాక్టర్ ప్రకాష్ ఆమ్టే లాంటి గొప్ప వ్యక్తులను సన్మానించడం ఇవాళ మనం చూసాం కదా. మనం ఫారెస్ట్ మ్యాన్ ఇందాక మనం వారిని అభినందించే కార్యక్రమం చేపట్టడం. ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20,000 మందికి పైగా పిల్లలకు చేయూతనివ్వడం అవుతుందో ఇది చాలా అభినందనీయమైన విషయం అని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాం. యువత ఏ రంగంలో ఉన్నా సరే అందులో అత్యున్నత విజయాన్ని సాధించండి, ఉన్నత లక్ష్యాలు పెట్టుకోండి, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపండి, కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోండి. అప్పుడు మీరు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని సమాజం గుర్తుపెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పుడు ఇది అలా చేస్తేనే మన జీవితానికి ఒక అర్థం. సేవ లేని జీవితం నిరర్ధకం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏ సేవనే కావచ్చు, అందరి దగ్గర పెద్దగా ఎక్కువ డబ్బు ఉండదు. నీ తెలివిని ఇతరులతో పంచుకో. ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమంలా కాకుండా వాళ్ళందరితో గడుపుకునేటువంటి ఒక పండుగ లాగా వాళ్ళు చూసుకున్నటువంటి స్కిల్స్, వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ను అన్నిటినీ ఇక్కడ డిస్ప్లే చేసుకొని వాళ్ళు జరుపుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన పండుగగా ఈ రోజున జరుగుతుంది. ప్రతి సంవత్సరం 28 నవంబర్ సంకల్ప్ దివస్గా మేము చేస్తూ వస్తుంటాం. ఈ రోజున జాదవ్ యాపంగ్ గారు ఒక ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు అతన్ని. అంటే ఒక డెజర్ట్ నుండి ఫారెస్ట్ క్రియేట్ చేసినటువంటి మనిషిగా తను ప్రఖ్యాతి పద్మశ్రీని కూడా పొందారు.